విశాఖ స్టీల్ ప్లాంట్లో మృతులకు కేజీహెచ్లో పోస్ట్ మార్టం జరుగుతోంది. మృతదేహాల నిమిత్తం బాధిత కుటుంబ సభ్యులు కేజీహెచ్కు తరలివచ్చారు. కలెక్టర్ విద్యాధరి పర్యవేక్షణలో ఇప్పటికే 6 మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తి చేశారు. త్వరగా పోస్ట్ మార్టాన్ని పూర్తి చేసిన వెంటనే కుటుంబ సభ్యులకు ఆ మృతదేహాలను తిరిగి అప్పగించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ప్రమాద బాధితులు అయితే విశాఖ ఎవరైతే మృతి చెందారో వారు విశాఖ కేజీహెచ్ కి అయితే శవ పంచనామా నిమిత్తం అయితే చూసుకోవచ్చు. విశాఖ కేజీహెచ్ అయితే మార్చిరి వద్దకు అయితే ఇప్పటికే 6గురికి అయితే ఇప్పటికైతే శవ పంచనామా అయితే పూర్తయింది. చూసుకుంటే విశాఖ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో విద్యాధరి స్వయంగా ఎవరైతే మృతదేహాలను వారి ఎవరైతే వారి సంబంధిత ఎవరైతే బాధిత కుటుంబ సభ్యులకైతే ఒక్కొక్కటి అంబులెన్స్ ద్వారా ఈ యొక్క మృతదేహాలను అయితే బాధిత కుటుంబ సభ్యులకైతే అప్పగిస్తున్న పరిస్థితి మనం విజువల్ రూపంలో చూడొచ్చు. చూసుకుంటే ఎవరైతే విశాఖ స్టీల్ ప్లాంట్ లో అయితే ఎవరైతే మృతి చెందిన వారిని ఎవరైతే శవ పంచనామా నిమిత్తం అయితే విశాఖ కేజీహెచ్ మార్చి వద్దకు అయితే చేరుకుని వారిని ఒక్కొక్కరిగా నమూనాగా వారిని తీసుకుని వచ్చి ఇదైతే వారి కుటుంబ సభ్యులకి అయితే మృతదేహాలను అప్పగించి పరిస్థితి నెలకొంది. చూసుకుంటే విశాఖ కేజీహెచ్ యొక్క బాధిత కుటుంబ సభ్యులు వారి ఎవరైతే అధికారులు కూడా ఇక్కడ మార్చి వద్ద అయితే పెద్ద ఎత్తున అయితే ఉన్నారు. వారు కూడా ఈ ఏదైతే ఈ ఘటనకు సంబంధించి కూడా కాసేపట్లో అయితే ఆ మృతదేహాలను పూర్తి స్థాయిలో బాధిత కుటుంబ సభ్యులకైతే అప్పగించనున్నారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికీ కూడా మంత్రి నారా లోకేష్ కూడా ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి వచ్చి బాధిత కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. వారికి అండగా ఉంటామని కూడా అధైర్యపడొద్దని కూడా ఒకవైపు కూడా భరోసా ఇచ్చారు. ఇక్కడ నుంచి అయితే బయలుదేరైతే ఇక్కడ నుంచి నేరుగా మిగతా కిమ్స్ ఆసుపత్రి, సెవెనిస్ ఆసుపత్రి కూడా పరామర్శకు అయితే వెళ్ళారు. అక్కడి నుంచి కూడా ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనా స్థలానికి కూడా వెళ్ళనున్నారని కూడా అధికారికంగా అయితే సంబంధిత అధికారులు చెప్పారు. ఏదైతే పూర్తి స్థాయిలో ఎక్సైజ్ సంబంధించి వారికి ఇచ్చే ఏదైతే ఉపాధి అవకాశాలు, అదేవిధంగా వారికి ఇచ్చే ఏదైతే ఆ ప్రమాద బాధితులకు, క్షతగాత్రులకు పూర్తి స్థాయిలో వారికి ఎక్స్ప్రెస్ పట్ల కూడా కాసేపట్లో అయితే పూర్తి స్థాయిలో మీడియా ప్రకారంగా చెప్పారని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క ఘటన దురదృష్టకరమని కూడా కోల్పద అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అటు కేంద్రానికి మరి రాష్ట్రానికి కూడా వైపు కూడా సమగ్ర నివేదిక తయారు చేయాలని కూడా ఇప్పటికే మంత్రి నారా లోకేష్ అయితే అధికారులను సూచించారు. ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని కూడా ఒకవైపు అయితే చెప్పగా బాధిత కుటుంబ సభ్యులను కూడా ఇప్పటికే పరామర్శించారు. ఇక్కడి నుంచి కూడా నేరుగా ఏదైతే విశాఖ సెవెనిస్ ఆసుపత్రికి, అదేవిధంగా కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి ఏదైతే క్షతగాత్రులు ఎక్కడైతే వైద్యంలో పొందుతున్నారో అక్కడికి నేరుగా వెళ్లి వాళ్ళు పరామర్శించడానికి అయితే వెళ్లారు. కాసేపట్లో అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ కూడా విశాఖ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రి కూడా పవన్ కళ్యాణ్ కూడా పరామర్శించారు. అక్కడ నుంచి చూసుకుంటే గత రాత్రి కూడా కేంద్ర మంత్రి కూడా కుమారస్వామి కూడా వచ్చి అటు క్షతగాత్రులను, బాధిత కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. నేరుగా చూసుకుంటే ఇప్పుడు విశాఖ కేజీహెచ్ మార్చి వద్ద అయితే పూర్తి స్థాయిలో అయితే ఏదైతే ఈ కుటుంబ సభ్యులను అయితే ఏదైతే శవ పంచనామా నిమిత్తము ఏదైతే ఈ యొక్క మృతదేహాలను అయితే బాధిత కుటుంబ సభ్యులకు అయితే అప్పగిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులను అప్పగించి ఒక్కొక్కరిగా ఏదైతే వారి మృతదేహాలని గుర్తించి వారి ఆధారంగా బాధిత కుటుంబ సభ్యులకు అయితే ఒక అప్పచెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్ విశాఖపట్నం, కేజీహెచ్ నుంచి. ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా వేసిన నామినేషన్ల స్క్రూట్నీ